సార్ మీరు రావాలా? కర్పూరము క్యాండిల్ రెండు తెస్తాడు. అందరూ ప్రార్థన బాగా చేసుకుంటాం. అదే వస్తుంది. సత్యనారాయణ సార్ వేదిక అలాగే మన ముఖ్య అతిథి గారు నాగేంద్ర ప్రసాద్ గారికి మన సెక్రటరీ గారు రెడ్డన్న గారు పూలమాలాంకృతులు చేస్తారు. అలాగే గౌరవనీయులైనటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్ డైరెక్టర్ గారైనటువంటి శ్రీ శేషాద్రి నాయుడు గారికి ఈనాడు మన సంస్థ తరఫున గౌరవనీయులైనటువంటి మన ప్రెసిడెంట్ గారు మూర్తిరాజు గారు పుష్పమాలతో సత్కరిస్తారు. గౌరవనీయులైనటువంటి ఈనాటి మనలో ఒక సభ్యుడైనటువంటి శ్రీ శంకరెడ్డి గారు యూనివర్సిటీ ఎంప్లాయ్, కళారంగానికి అలాంటి వారు ఈనాడు మన సభలో ఆశీర్వాద కావాల్సిందిగా మనమని ప్రార్థిస్తున్నాము. వారికి మా ఆర్గనైజర్ అయినటువంటి రాజారెడ్డి గారు పుష్పమాలతో సత్కరిస్తారు. వారికి పుష్పమాలతో సత్కారం మా వైస్ ప్రెసిడెంట్ గారు మండూరు లక్ష్మి గారిని కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలనపై శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు.
పివి నరసింహరావు గారు మరి ఆయన మృతి చెందారు కాబట్టి ఆయన ఆత్మ ఆదియు. ఇప్పుడు ప్రేయర్ బై సత్యనారాయణ గారు, బివి సత్యనారాయణ గారు, ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ రాజ్ బంగారుపాటి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. రెడ్డిలకు నాకు గత 6 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఏర్పడింది. రెడ్డిన మంచి ఇంజనీర్ అన్న విషయాన్ని నేను గుర్తించాను. యూనివర్సిటీలో జరిగే ప్రతి కన్స్ట్రక్షన్ పని చాలా శ్రద్ధగా చేసే రెడ్డిన అంటే నాకు చాలా గౌరవం. తర్వాత రెడ్డిన ఇల్లు కట్టుకోవడము, చాపలు అల్లడము, బుట్టలు అల్లడము, అలా ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఉపయోగపడేవన్నీ ఔపయోగికలను అన్నాడు. మిగతావన్నీ సంగీతము, నృత్యము, నాట్యము, పద్యం చెప్పడము, ఇవన్నీ కూడా లలిత కళలు అని అంటారు. ఈ లలిత కళల గురించి చెప్పడానికి భాష ఒక భావన మన కలగొచ్చేమో కానీ బట్ పూర్వజన్మ సుకృతము ఇక్కడి నుంచి ఆలోచిస్తాం. కానీ వీటన్నింటి కేవలము నేను చెప్పినట్టుగా దైవదత్తమైన కళలు ఇవన్నీ. వీటికి మనం మెటీరియలిస్టిక్ థింగ్స్తో పోల్చడానికి వీలు లేదు. ఏ విధంగా మనకు ఇలా పుణ్యం చేసుకుంటూ పోతే ఎప్పుడో అప్పుడు చాలా టాప్ పొజిషన్స్కి వెళ్ళే ఉపయోగం తప్పకుండా ఉంది. కేవలం నేను నిన్న ఆమె గురించి చూసినప్పుడు ఎన్నో సభలు ఆమె నిర్వహించినప్పుడు కోట్ల రూపాయలు ఆమె త్యజించి ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ ఫండ్గా ఇచ్చేసింది. మనీ గురించి ఎప్పుడు చూసుకోలేదు. కళాకారులకి ఆ హృదయం ఉంటుంది. డబ్బు సంపాదించాలన్నప్పుడు దాన్ని స్పందించే తీరు కళాకారులలో చాలా డిఫరెంట్గా ఉంటుందని నేను చాలాసార్లు గమనించాను. దానికి ఈ ఎవరైతే వీళ్ళు రికగ్నైజ్ కాకుండా ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున మీరు స్టార్ట్ చేసే సభ, ఈ సంస్థ నిజంగా చాలా చెప్పుకోదగ్గది. దానికని ఈ సంస్థ ఇంకా దీని తరఫున గవర్నమెంట్కి ఏమైనా రిప్రజెంటేషన్ చేయాలన్నా, గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలన్నా, లేదంటే నాకు కలెక్టర్స్ కానీ తర్వాత వీళ్ళందరితో ఎప్పుడు వాళ్ళతో నేను మాట్లాడే అవకాశాలు చాలాసార్లు వస్తుంటాయి. ఇక్కడ మన యూనివర్సిటీ తరఫున ఇంజనీరింగ్ అసోసియేషన్ తరఫున మనం చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్క దానికి ఆయన ఫుల్ కోఆపరేషన్ ఇస్తారన్నందుకు చాలా ఆశ్చర్యం, ఆనందం కూడా. అలాగే ఇప్పుడు మన శాశ్వత నాయుడు గారు కూడా మాట్లాడవలసింది ఒకటి. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. సభకు నమస్కారం. ఈ సభకు విచ్చేసిన ప్రొఫెసర్ నాగేంద్ర ప్రసాద్ గారికి, శంకర్ రెడ్డి గారికి, నటరాజన్ గారికి, శ్రీ పద్మావతి శ్రీనివాస సర్వ కళాకారుల సంక్షేమ సంఘం
అట్లంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఒక కళలో రాణించాలంటే జీవితం అంతా తపస్సు చేస్తే కానీ అది 100% పర్ఫెక్షన్కి రాదు. నేను ఈ మధ్య కొందరి జీవిత విశేషాలను చదివినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒక్కోసారి మనం అనుకుంటుంటాం, మనం అనుకుని జరగలేదే, మాకు ఆధారం లేదే అని ఇలాగా మనం బాధపడుతుంటాం. కానీ పద్మశ్రీ నేను ఇందాక శుక్లాంబరదనం ప్రార్థన వింటే నాకు కళాశాలలో చిన్నప్పుడు వచ్చి ఒక పాటలు 2 పాడాలంటే నా మీద గౌరవంతో వచ్చి పాడారు. మాకు వచ్చిన కళాశాల అధ్యాపకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఆయనకు స్పాంటేనియస్గా వాళ్ళకి ఎవరికి తోచిన డబ్బులు వాళ్ళు ఇచ్చారు. నా కళారా చూసిన సంఘటన. కాబట్టి మొన్న మహతి ఆడిటోరియంలో తానావారి ఆధ్వర్యంలో జరిగిన జానపద కళా సమ్మేళనంలో మహతి ఆడిటోరియం నిండిపోయి నేను లేటుగా వెళితే కూర్చోడానికి కూడా స్థలం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కళలకి ఈరోజు కూడా ఆదరణ ఉన్నది. మంచి ఆర్టిస్ట్కి ఈరోజు కూడా చాలా గౌరవం ఉంది సంఘంలో. అంటే సమకాలీన సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా రాబోయే కాలంలో ఎక్కువగా చేపట్టి, అంటే మీ కార్యక్రమాలే కాకుండా ఇంకా మన మధ్యలో ఉన్న పేద పిల్లలకు కానీ, తర్వాత ఎంతోమంది పిల్లల్లో కూడా చాలా కళాతృష్టం ఉన్నది. వాళ్ళందరినీ కూడా మీలాగా మీ స్థాయికి తీసుకొస్తే చాలా బాగుంటుంది. అలాంటి కార్యక్రమాలతో నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు వారు కానీ మేము కానీ మా తగినంత సహాయం మా పరిధిలో మేము చేయడానికి ఇప్పుడు ముందుంటాం. అంటే మా పరిధి కూడా మీకు తెలుసు. మాకు వీలైనంత వరకు మేము కూడా మీ వెంబడి ఉంటాము. మీరు ముందుంటే మేము అనుకుంటాము. ఇది నేను చెప్పదలుచుకున్నది. అలాగే ఏదైనా ఒక మంచి కార్యక్రమం మంచి మనసుతో చేపట్టినప్పుడు భగవద్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తారు. మంచి కార్యక్రమానికి భగవద్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇన్స్పైరింగ్ వర్క్ హ్యాస్ డివైన్ గ్రేస్ అని పెద్దలు చెప్పారు. అందరికీ తెలియకపోవచ్చు ఒక్కోసారి, దానికి మనం బాధపడాల్సిన అవసరం కూడా లేదు. కొందరికి పద్యాలంటే ఇష్టం, కొందరికి జానపదాలంటే ఇష్టం, కొందరికి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అంటే ఇష్టం, కొందరికి రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం, కొందరికి కూచిపూడి అంటే ఇష్టం, కొందరికి ఇంకోటి అంటే ఇష్టం. కాబట్టి అభిరుచులు ఒక్కోవైపు ఒక్కో రకంగా ఉంటాయి. ఆదరించేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మీరు ఆ స్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మంచి కార్యక్రమాలు చేపట్టండి. డెఫినెట్గా మీకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. నేను ఆ శక్తిని మీకు భగవంతుడు ప్రసాదించాలని, మీ సంక్షేమ సంఘం మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇది మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి నాకెవరో ఒక చిన్న గేయాన్ని రాయించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు రాజ్యలక్ష్మి తెలుగు లెక్చరర్ కాకినాడ, ఆమె ఒక చిన్న గేయాన్ని రాసిచ్చింది. కళాకారులుగా మీరు కూడా దీన్ని ఆస్వాదించాలని, ఆ స్ఫూర్తితో మరింత ముందుకెళ్ళాలని నేను దీన్ని పాడేసి నేను సెలవు తీసుకుంటాను. మంచి మనసు తెలిపేదే స్నేహము, మనిషి విలువ నిలిపేదే స్నేహము, మంచి మనసు తెలిపేదే స్నేహము, మనిషి కట్టుకున్న మరుమల్లెల వంతెనయే స్నేహము, మనిషిలోని మంచికి మారు పేరు స్నేహము, మంచి మనసు తెలిపేదే స్నేహము, ఆపదలో ఆదుకునే ఆనందం పంచునదే స్నేహము, కలిమిలేని అంతరాలు కానలే
మంచి మనసు తెలిపేదే స్నేహము, మల్లె కన్న తెల్లని జాబిల్లి కన్న చల్లని, మల్లె కన్న తెల్లని జాబిల్లి కన్న చల్లని, తేనె కన్న తీయగా ఏనాటికైనా మాయనిది స్నేహము, మంచి మనసు తెలిపేదే స్నేహము, మనిషి విలువ నిలిపేదే స్నేహము, మంచి మనసు తెలిపేదే స్నేహము. ఇలాంటి మంచి మనసులు కలిసిన మీరందరూ కళాకారులందరూ కలిసి సర్వ కళాకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం ముదావహం. మీరందరూ మంచి మనసుతో ఇలాంటి స్నేహపూర్వక వాతావరణంలో రాణించాలని నేను మరొక మారు దేవుని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కళాకారుల సంఘం వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పద్యం పాడినప్పుడు కానీ ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు కానీ దాన్ని క్షుణ్ణంగా పూర్తి 100% దాంట్లో ఉన్నటువంటి అది అర్థాన్ని ఆస్వాదించి ఆనందిస్తూ ఉంటాను ఆ కోవకు చెందిన వాడిని. ఇప్పుడు సినీ కళ వేరు, మన స్టేజ్ కళ అనేది వేరు. సినీ కళ అంటే అది ఏదో తెరల చాటున ఎక్కడో చేసుకుని మనకు సినిమా హాల్లో మిగతా చోట ప్రదర్శిస్తారు. అది చాలా సులభమైన కళ అని నా ఉద్దేశము. ఇప్పుడు స్టేజ్ పైన కళ చేయడం అనేది ఒక ఆర్టిస్ట్ ఏదో కొద్దో గొప్ప ఏదైనా తప్పుడుగా ఏదైనా ఉచ్చారణ పలికినా, ఏదైనా లోపం కనిపించిన ఆడియన్స్లో నుంచి ఏదోటువంటి ఒక అవలక్షణాలతో మనల్ని అవహేళనపరచేటువంటి చేస్తుంటారు. నిజమైన కళాకారుడు ఎవడు కళాకారుని అటువంటి ఉద్దేశంతో చూడడు. కానీ ఆ ఆడియన్స్కు ఆ స్టేజ్ మీద వచ్చి నిలబడే అంతటువంటి ధైర్య సాహసాలు లేని వాళ్ళు కూడా సభలో చేరుకుని ఏదేదో చేస్తుంటారు. ఇటువంటివి నన్ను పొగిడిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ విధంగా అవహేళన చేసిన సన్నివేశాలు మా వెంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎన్నోసార్లు ఫ్లాప్ అయిన సన్నివేశాలు ఉన్నాయి. ఒకసారి గజేంద్ర మోక్షమని హరికథ రూపకంగా నేనే స్వంత అనేవాడు జనరల్గా తాను చెప్పదలుచుకున్న విషయాలను, తాను నటించదలుచుకున్న వాటిని ఏ కోశాన వదలడు, అటువంటి తత్వం కలిగిన వాడిని. రెండోది, పూర్వం మన ప్రాచీన కవులంతా కూడా మనకు అర్థం కాని భాషల్లో కావ్యాలు ఎన్నెన్నో రాసి ఎన్నెన్నో రకాలుగా తయారు చేశారు. అది ఏదో వేద పండితులు అటువంటి వాళ్లకు అనుభవం ఉన్న వాళ్ళు తప్పించి అర్థం చేసుకునే స్థితిలో లేరు. కళా అభిమాని, కళ చేయకపోయినా కూడా అటువంటి కళాభిమానులు ఎంతో మంది ఉన్నారు మనలో. వాళ్ళను ప్రోత్సహించినప్పుడు వాళ్ళు కూడా మనకు ఏదో ధన రూపేణ ఏదైనా మనకు ఇస్తే మన సంక్షేమ సంఘం తరపునటువంటి కళాకారులను మనమే కాకుండా ఇతర కళాకారులను కూడా మనం ఆదుకునేదానికి మార్గం ఏర్పడుతుంది. అయితే ఇటువంటి మన దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కాబట్టి మన భాషకు ఎంతో గౌరవమైనటువంటి విలువ ఉంది. మన భాషలో ఉన్నంత విధిగా ఏ భాషలోనూ లేదని నా ఉద్దేశం. ఒక చిన్న పద్యంతో నాకున్న కళాభిమాన నిదర్శనంగా ఒక చిన్న పద్యం పాడి నేను విరమించుకుంటాను. ఇటువంటి తెలుగు భాష ఎలా వచ్చిందనే దానికి నిదర్శనంగా మన చిన్న లో వాయిస్లోనే పాడదలుచుకున్నాను. హై వాయిస్ పద్యం కాదు ఇది, అయినా అక్కడక్కడ కొంచెం హై వాయిస్ కూడా రావచ్చు కాబట్టి చెప్తున్నాను. మహేంద్ర కవీంద్రు రత్నాల మేడలో పసిడి గిన్నెలను కృపాలు గ్రాజి, సోమయాజుల వారి హోమ వేదికలపై అల్లారు ముద్దుగా నాటలాడి, శ్రీనాథుని సువర్ణ సీసమాలికలలో హాయిగా తూగుతుయాలూగి, భాగవతుల వారి పంచపాళీలలో మెట్టని తెయ్యలను తిగిల్లి, విజయ విద్యానగర రాజవీధులయందు దిగజమ్ముల మీదనే తిరిగి తిరిగి
కంచు జయబేరి దశలం రోగించుకున్న ఆంధ్ర కవితా కుమారి జయోతు నీకు. ఇప్పుడు వారికి మన జాయింట్ సెక్రటరీ గారు నరసింహరాజు గారు పూలమాలతో సత్కరిస్తారు. మీద 2 పాపలు నా పక్కన ఉన్నాయి. ఒకటి నాగేంద్రుడు, మరొకరు శేషు. ఆ రెండింటిని మెడలు వేసుకునే శంకరుడు, నటరాజుడు ఉన్నారు. కాబట్టి కళాకారులు పైన ఉన్నారనే విషయం మనం ఒప్పుకోవట్లేదు. కళలు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? మన నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు, నేను కళలను అభిమానిస్తాను కానీ నేను కళాకారులు కాదన్నారు. మాట, చక్కని మాట వస్తే అది ఒక కళ. వస్త్రేణ ఉపశేన వాచ అన్నారు. వేసుకునే వస్త్రాల వల్ల, దానికి తగిన రూపం వల్ల, ఈ రెండింటికి మించి వచ్చేటువంటి మంచి వాక్కు వల్ల మనిషి కళాకారుడుగానే నిలబడిపోతారు. ఎంత మధురంగా మాట్లాడితే అంత ఆసక్తిగా అందరూ వింటారు. కొంతమంది మైక్ పట్టుకుంటే ఎప్పుడు వదిలేస్తారా అని అందరూ ఆలోచిస్తారు. వాళ్ళని మైకాసులు అంటారు. అది ఒక కళ. ఇతరులు బోరు కొట్టడం కూడా చాలామందికి కళ, అది అందరికీ రాదు. కాబట్టి కళాకారులందరూ ఒక సంక్షేమం కోసం పాటుపడటం వాళ్లకు హక్కు. ఆ హక్కు కోసం చాలా తాపత్రయాలు పడుతూ ఉంటారు. అలా పడుతున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఈ నాటకాల కోసం ఉద్యోగానికి వెళ్ళకుండా నెలకు ఒక నాటికలను ప్రదర్శించి, మా రెడ్డి గారికి తెలుసు, రాజారెడ్డి గారు మా ఊరు స్టూడెంట్, నాకు జూనియర్. అతనికి కావాల్సిన బంధువులంతా నా క్లాస్మేట్స్. వాళ్ళంతా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అందుకే కళాకారుడిగా ఉన్నటువంటి గుర్తింపు, దానికి వచ్చేటువంటి ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరం ప్రతి కళాకారుడికి తప్పకుండా ఉండి తీరుతుంది. లేకపోతే వాడు కళాకారుడు కానే కాదు. ఓటమి అనేది ప్రతి విషయంలో ఉంది. ఏ రంగంలో తీసుకున్న, రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, కళారంగంలో కానీ, ఏదైనా తీసుకుంది. కొన్నాళ్ళు ఓడిపోతారు, కొన్నాళ్ళు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు శ్రీ పద్మావతి శ్రీనివాస కళాకారుల సంక్షేమము అని నూతనంగా ఒక కళా సంస్థను ఇక్కడ ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. కళా సంస్థలు ఎన్ని ఉద్భవించినా ప్రేక్షకులు ఆదరించేదాన్ని బట్టి కళలు ఉత్తరింపబడుతున్నాయి. తిరుపతిలో ఎన్ని సంస్థలు, కళా సంస్థలున్నా ఏ సంస్థ కళ జరిపించినప్పటికీ ప్రేక్షకులు విరివిగానే వస్తున్నారు. ఆదరించే ప్రేక్షకులు కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాము. ఆశీస్సులతో పద్మావతి శ్రీనివాస సర్వ కళాకారుల సంక్షేమ సంఘం బాగా అభివృద్ధి చెందాలని, ఉత్తరోత్తర మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నటువంటి మన సూర్యబాబు గారు మోటార్ సైకిల్ యాత్ర సక్సెస్ కావాలని, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ అన్నమయ్య అనే నాటకంలో అన్నమయ్య కీర్తించినటువంటి ఒక చిన్న పద్యాన్ని పాడి అన్ని కీర్తిస్తూ అన్నమయ్య కీర్తించినటువంటి ఒక పద్యం. సర్వజనులు సదా శ్రద్ధతో సేవింప చను తెలుచుచుండు శ్రీశైలమిదియే. భక్తుల పాపాలు భస్మంబుగా చేసి కోరికలీడేచు కొండ ఇదియే. తపములుగా విల్చు తాపతి వరులకు ఆలయంపై వెల్గు అచలమిదియే. ముకోటి దేవతలు ముదముతో పూజలు సల్పుచుందుని
సప్తగిరిని అట్టి పుణ్యభూధరమి అవనిలోన వెలసియున్నది వృషభాద్రి వెంకటాద్రి అయి కనుల విందు నర్పగా భక్తులారా కాంచి తరించరయ్యగి ఘననగమును పోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అన్నట్లు కళాకారుడికి పూర్వజన్మ సుకృత ఫలం మాకు అబ్బితే ఈనాడు మాలాంటి పూర్వజన్మ సుకృతాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వీరు మరి ఎంతటి ధన్యులు. కాబట్టి వాళ్ళు మాకంటే ఎంతో పూర్వజన్మ సుకృత ఫలం ఉన్నటువంటి పెద్దలని వారికి సవినీయంగా గేటు దగ్గర నుంచి స్థాపింపబడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ అంతవరకు సైడ్ మిస్ చేసి మళ్ళీ మీరు సిగ్నల్ ఇస్తే బండి స్టార్ట్ చేయండి కొంచెం బ్యాక్ వచ్చాక సార్ బ్యాక్ అటు ఉండండి సార్ సిగ్నల్ చిన్నగా మళ్ళీ స్టార్ట్ కావాలి మీరు రెడీగా ఉండండి ఉండండి సార్ సిగ్నల్ ఇవ్వండి సిగ్నల్ ఇవ్వచ్చా సూర్మారావు గారు సిగ్నల్ ఇవ్వండి సార్ మూమెంట్ నేను పోతాను మూమెంట్ Thank you.
जानकी प्राणम प्रणव निलय मंत्रम वेद संगीत मंत्रम पावनि रुद्र मंत्रम पार्वती स्तोत्र मंत्रम रघुपति निज मंत्रम राम रामेति मंत्रम
Thank you.
రాధికా కృష్ణ రాధికా
మంచి పలుకులనిచ్చి అంకితముగా ప్రోము నటుల నట్టులమ్మ నల్వరాణి నందుని చేసముమా పరమానందముగనుమా పరమానందముగనుమా నందుని చేసముమా పరమానందముగనుమా పరమానందముగనుమా Yeah.
Thank you.